హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఒక రెండు ఆప్షన్స్ అయితే డిస్కస్ చేద్దాము లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. ఒకటి వచ్చేసి డేట్, టైము ఎలా మేనేజ్ చేయాలి లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అనేది. రెండోది మనము ఈ క్రాన్ ట్యాబ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అంటే టాస్క్ స్కెడ్యూల్ చేయడానికి. ఓకే, అంటే పర్ అవర్ ఒక టాస్క్ రన్ చేయాలి, రైట్? లేదు అని చెప్పానంటే పర్ మినిట్ ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనము ఈ క్రాన్ ట్యాబ్ అయితే యూజ్ చేస్తాము. మనకి విండోస్లో టాస్క్ స్కెడ్యూలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టాస్క్ స్కెడ్యూలర్ యూజ్ చేసి టాస్క్స్ ఎలా స్కెడ్యూల్ చేయొచ్చో సిమిలర్ మేనర్ మనము లినక్స్లో అయితే ఈ క్రాన్ ట్యాబ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అవుదాము. సో నేను నా టెర్మినల్ యూజ్ చేస్తున్నాను. ssh-i next demo ec2-user నా కీ పబ్లిక్ అయిపోయి ఇచ్చాను. ఐ గాట్ కనెక్టెడ్ టు దిస్ ఇన్స్టాన్స్ sudo spaces u రూట్ యూజర్ లాగా వర్క్ అయితే చేస్తున్నా. who am I? ఆల్ రైట్. సో నౌ అసలు నా మెషిన్లో ప్రస్తుతానికి ఏ టైం జోన్ ఉందో నేను వెరిఫై చేయాలి అని చెప్పని అనుకుంటున్నా. సో దానికోసము మనం టైం అని ఇస్తే అది చూపించదు, డేట్ అనే కమాండ్ ఇవ్వాలి. మనం ఎప్పుడైతే డేట్ అని ఇస్తామో, ఓకే, ఈరోజు అయితే June 8, 1:34 యూటీసీ టైం జోన్ చూపిస్తుంది, 2024 సాటర్డే. ఓకే, సో నాకు టైం జోన్ అయితే నాకు కావాల్సిన టైం జోన్ ఇండియా స్టాండర్డ్ టైంలో అయితే చూపించట్లేదు కదా. బేసికల్లీ నేనైతే ఇండియా స్టాండర్డ్ టైం జోన్ కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నా ఈ EC2 ఇన్స్టాన్స్లో. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అని చెప్పానంటే టైం డేట్ సిటిఎల్ అని చెప్పేసి కమాండ్ యూస్ చేయాలి. సో టైం డేట్ సిటిఎల్. ఓకే, నేనైతే ఆటోఫిల్ యూజ్ చేస్తున్నాను. మాన్యువల్ టైప్ కంటే కొంచెం టైప్ చేసి ట్యాబ్ కొట్టగానే కమాండ్ ఆటోఫిల్ అయిపోద్ది. అసలు టైం జోన్ అసలు ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి నేను లిస్ట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసము లిస్ట్ టైం జోన్స్ అని ఇచ్చామనుకోండి, మనకి అవైలబుల్ ఉన్న టైం జోన్స్ అన్నీ చూపిస్తుంది. లాట్ ఆఫ్ టైం జోన్స్ ఉన్నాయి. ఇక్కడ 22 పేజెస్ లిస్ట్ వస్తుంది. సో ఆఫ్రికాలో ఇవన్నీ, రైట్, ఇలా స్పేస్ ఇచ్చుకుంటూ పోతే వస్తూనే ఉన్నాయి కదా. సో అలా కాకుండా మనకు కావాల్సిన టైం జోన్, నేను ఏషియాలో అవైలబుల్ ఉన్న టైం జోన్ చూడాలి అని అంటే స్లాష్ ఇచ్చేసి మనం టైప్ చేసి ఎంటర్ కొడితే ఓన్లీ ఏషియా ఫిల్టర్ అవుతాయి ఇక్కడ. సో ఓన్లీ ఏషియా అయితే ఇవి ఉన్నాయి. సో దీంట్లో నాకు రిలేటెడ్ టైం జోన్ ఏంటి అని చెప్పానంటే ఇక్కడ కోల్కతా. సో నేను ఎప్పుడైతే ఏషియా/కోల్కతా అని టైం జోన్ యూజ్ చేస్తున్నానో టెక్నికల్గా నేను ఇండియా స్టాండర్డ్ టైం అయితే సెట్ చేస్తున్నట్టు. సో అది నేను టైం జోన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నాకు ఇక్కడ. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటున్నా. సో దాన్ని Ctrl+C కొట్టగానే బయటకు వచ్చేసాము, రైట్? సో డేట్ టైం, సారీ నేను చాలాసార్లు ఇదే మిస్టేక్ చేస్తాను, టైం డేట్ సిటిఎల్, కానీ చాలాసార్లు డేట్ టైం సిటిఎల్ అని ఇస్తాను. సో టైం డేట్ సిటిఎల్ అని ఎంటర్ కొడితే మనకి లోకల్ టైం జోన్ ఏంటి, యూనివర్సల్ టైం జోన్ ఏంటి, ఎన్టీపీ అంటే ఈ ఎన్టీపీ అని చెప్పానంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. సో ఆటోమేటిక్గా టైం సింక్రనైజేషన్ ఎన్టీపీ సర్వర్స్ అయిపోయి మనకు టైం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎన్టీపీ ఎనేబుల్ ఉందా లేదా అని చెప్పేసి, ఎన్టీపీ సింక్రనైజేషన్ ఎనేబుల్ ఉందా లేదా అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఈ టైం డేట్ సిటిఎల్ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఇందాక మనం డిసైడ్ అయినట్టు ఇండియా స్టాండర్డ్ టైం అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి కమాండ్ ఏంటి అని చెప్పానంటే టైం డేట్ సిటిఎల్ సెట్ ఐఫన్ టైమ్ జోన్ అని ఇచ్చేసి, ఓకే, సో దెన్ ఇందాక కాపీ చేసుకున్న ఏషియా/కోల్కతా అని ఇచ్చాను. సో నాకు టైమ్ జోన్ అయితే సెట్ అయింది. ఎలా వెరిఫై చేయడము అంటే డేట్ కమాండ్ ఇస్తే సమ్ టైమ్ బ్యాక్ మనకి యూటీసీ టైమ్ జోన్ కనిపించింది, బట్ ఇప్పుడు మాత్రం ఇండియా స్టాండర్డ్ టైం అయితే కనిపిస్తుంది. సో ఎట్ మూమెంట్ టైం అయితే 7:07 అవుతుంది. సో అదే ఇక్కడ చూపిస్తుంది. అలా కాకుండా మనము టైం డేట్ సిటిఎల్ కమాండ్ కూడా యూజ్ చేసామనుకోండి, ఇక్కడ ప్రస్తుతానికి ఏ టైం జోన్ సెట్ అయి ఉంది, ఓకే, అదైతే కోల్కతా IST +5:30 అని అయితే సెట్ అవుతుంది. మన లోకల్ టైం ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇది ఒక టైం జోన్ని ఎలా సెట్ చేయడం అనే ఆప్షన్. ఓకే, అయితే టైంని కూడా మార్చొచ్చా మనము అంటే ఎస్, వీ డూ హ్యావ్ అన్ ఆప్షన్ టు చేంజ్ ద టైమ్ ఆల్సో. ఆ టైంని చేంజ్ చేయడానికి కమాండ్ ఏంటి అంటే టైం డేట్ సిటిఎల్లో సెట్ ఐఫన్ టైం అని ఇచ్చామనుకోండి.
సో దాన్ని మనం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7, 8 అవుతుంది, బట్ నేను 9గా చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నా. ఓకే. సో 24 అవర్స్ టైమ్ జోన్‌లో ఉంటుంది ఇది. సో నేను 9:00 ఇస్తే నాకు ఏం ఎర్రర్ వస్తుంది? ఫెయిల్ టు సెట్ అని వస్తుంది. నేను ఈవెన్ రూట్ యూజర్‌గానే వర్క్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న ఎర్రర్స్ రావద్దు అని చెప్పేసి నేను ఆల్వేస్ రూట్ యూజర్‌గానే వర్క్ చేస్తాను. బట్ స్టిల్ నేను ఎనేబుల్ చేయలేకపోతున్నా. రీజన్ ఏంటి అని చెప్పారంటే ఆటోమేటిక్ టైమ్ సింక్రనైజేషన్ అనేది ఎనేబుల్ ఉంది. ఈ ఎన్‌టిపి అనేది ఆన్ ఉంది గదా! సో ఎన్‌టిపి అనేది ఆన్ ఉన్నప్పుడు మనం మాన్యువల్‌గా టైమ్ అయితే సెట్ చేయలేము. సో ఇఫ్ యూ రియల్లీ మనకి ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. సో మాన్యువల్‌గా టైమ్ అయితే మోడిఫై చేయాలి అని అంటే మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేయండి. బట్ ఎన్‌టిపి అనేది చాలా లైక్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఆప్షన్. మీరు మాన్యువల్‌గా ఎడిట్ చేసినాక విండోస్ అయిందనుకోండి, ఏదైనా వెబ్‌సైట్ యాక్సెస్ చేస్తుంటే టైమ్ డిఫరెన్సెస్ వచ్చేసి వెబ్‌సైట్ ప్రాపర్‌గా రాకపోవడము, సెక్యూరిటీ ఇష్యూస్ రావడము అలా అవుతూ ఉంటాయి. బీ కేర్‌ఫుల్ మీరు టైమ్ చేంజ్ చేసేప్పుడు. ఓకే. టైమ్ డేట్ సిటిఎల్ సెట్ ఎన్‌టిపి అని ఇచ్చాను. ప్రస్తుతానికైతే ఆన్ ఉంది. ఓకే. దాన్ని నేను ఆఫ్ చేస్తున్నా. సో మనకు ఆన్ ఉందా లేదా వెరిఫై చేయాలి అని చెప్పంటే టైమ్ డేట్ సిటిఎల్ అని ఇస్తే ఇక్కడ చూడండి. సో ఎన్‌టిపి ఎనేబుల్డ్ సింక్రనైజ్డ్ యెస్. సో దాన్ని మనం ఆఫ్ చేయాలి. సో టైమ్ డేట్ సిటిఎల్ సెట్ ఎన్‌టిపి ఇచ్చాను, ఆఫ్ ఇచ్చాను. ఓకే. ఎన్‌టిపి అయితే ఆఫ్ అయింది. వెరిఫై చేయడానికి మనకి మళ్ళీ ఈ కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి. ఎన్‌టిపి ఎనేబుల్డా అంటే లేదు. సో నౌ డేట్ అని ఇస్తే 7:10 చూపిస్తుంది. ఇప్పుడు సెట్ టైం కొడతాము. టైమ్ డేట్ సిటిఎల్ సెట్ టైం ఇచ్చాను. స్పేస్ 9 అని ఇస్తున్నా. సో టైం అయితే సెట్ అయింది. వెరిఫై చేయడానికి మళ్ళీ డేట్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ టైం అయితే చూపిస్తుంది మనకి. సో మనకి కాసేపు ఆగి మళ్ళీ టైం ఇస్తే ఇక్కడ సెకండ్స్ అనేవి మారుతున్నాయి చూడండి. సో మీరు కాసేపు ఆగి మళ్ళీ ఇస్తే మినిట్స్ కూడా మారుతాయి. సో ప్రస్తుతానికి ఈ మిషన్‌కి అయితే టైం అయితే 9 అని అయితే సెట్ అయ్యి ఉంది. ఓకే. బట్ ఇందాక చెప్పినట్టు మనము టైమ్ అనేది ఎహెడ్‌గా పెడితే మనకి సర్వీసెస్ రన్ అవ్వకపోవచ్చు, వెబ్‌సైట్స్ యాక్సెస్ కాకపోవచ్చు. యాక్సెస్ అయినా గానీ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. సో బెటర్ మనమైతే టైమ్ అయితే ఎన్‌టిపితో సింక్‌లో ఉంచడము. సో దాన్ని మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేయాలంటే మనం మాన్యువల్‌గా టైమ్ సెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎన్‌టిపి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా టైమ్ అయితే సింక్రనైజ్ అయిపోద్ది. సో టైమ్ డేట్ సిటిఎల్ ఇచ్చాను. సెట్ ఎన్‌టిపి ఇచ్చేసి ఆన్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు మళ్ళీ వెంటనే డేట్ అని ఇచ్చాను. నాకు 9 చూపిస్తుంది. మనము ఒక 15-20 సెకండ్స్ వెయిట్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. మళ్ళీ నేను ఏమి చేయలేదు. జస్ట్ కాసేపు వెయిట్ చేయగానే ఆటోమేటిక్‌గా నా టైం అయితే ఈ ఐఎస్‌టి టైం అయితే సెట్ అయిపోయింది. సో ఇది మనకి ఒక EC2 ఇన్‌స్టాన్స్‌లో డేట్, టైమ్ ఎలా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే. సో ఈ డేట్ టైమ్ ఆప్షన్‌తో పాటు నేను ఇంకొక ఆప్షన్ కూడా డిస్కస్ చేయాలనుకుంటున్నా. అది ఏంటి అని చెప్పానంటే క్రాన్ ట్యాబ్ అనే ఆప్షన్. ఈ క్రాన్ ట్యాబ్ అంటే ఏంటి అంటే మనకి టాస్క్ షెడ్యూలర్ లాగా లినక్స్‌లో ఏదైనా కమాండ్ గానీ, ఏదైనా స్క్రిప్ట్ గానీ పీరియాడికల్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పారంటే దీనిపైన మనం డిపెండ్ అవ్వచ్చు. సో మనకి ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసము ఒక వెబ్‌సైట్ ఉంది. అదేంటంటే crontab.guru. ఓకే. సో ఈ crontab.guru ఇక్కడ ఏ 5 ఫీల్డ్స్ అయితే ఉన్నాయో లినక్స్‌లో కూడా అవే 5 ఫీల్డ్స్ ఉంటాయి crontab ఫైల్‌లో. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటి అని చెప్పానంటే డే. అంటే మనకి 0 అయితే సండే అని, 1 అయితే మండే అని అలా నంబర్ వైస్ ఇవ్వచ్చు. లేదు అని చెప్పానంటే ఎనీ డే అనుకోండి. అంటే అది సండే గానీ, మండే గానీ, ట్యూస్‌డే గానీ ఎనీ డే గానీ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. ఎనీ డేని రిఫరెన్స్‌గా ఇవ్వాలనుకుంటున్నా. రైట్. మనం స్టార్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ మండేనే రన్ కావాలి సంథింగ్. సో ఇక్కడ మండే అని ఇచ్చాను. లేదు మండే, ట్యూస్‌డే 2 రోజులు రన్ కావాలి. మండే - ట్యూస్‌డే అని ఇచ్చాను. సో ఓన్లీ మండే అండ్ ట్యూస్‌డేనే రన్ అవుద్ది. సంథింగ్ నీడ్ టు రన్ ఓన్లీ మండే టు ఫ్రైడే. నేను మండే - ఫ్రైడే ఇచ్చాననుకోండి. ఓన్లీ మండే టు ఫ్రైడే అంటే ఇక్కడ మనం ఈ క్రాన్ ట్యాబ్ యూజ్ చేసి ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆపరేషన్ ఓకే. ఓన్లీ మండే టు ఫ్రైడేనే అవుద్ది. సాటర్డే, సండే అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ వస్తూ ఉంటుంది మనకి. ఓకే. మండే టు ఫ్రైడే అది లాస్ట్ డే ఆప్షన్. నెక్స్ట్ ఏంటి అంటే మంత్. సో ఓన్లీ జూన్ మంత్‌లోనే అవ్వాలి. లేదు ఓన్లీ జూలైలోనే అవ్వాలి.
ఓన్లీ ఆగస్ట్లోనే అవ్వాలి, లేదు అని చెప్పానంటే జాన్ టు ఆగస్ట్లోనే అవ్వాలి. ఓన్లీ జనవరి మంత్ నుంచి ఆగస్ట్ మంత్ వరకే, సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్లో ఈ స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. లేదు నాకు మంత్తో రిక్వైర్మెంట్ ఏం లేదు, ఏ మంత్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పానంటే సింపుల్గా స్టార్ ఇచ్చేయచ్చు. ఇక్కడ డే, ఈ డే అంటే ఏంటి అని చెప్పానంటే మనకి మంత్లో ఓకే డేట్ లాగా మనకు 1st నుంచి 15th మధ్యలోనే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 15 ఇచ్చాను అనుకోండి. సో నేను ఈ జూన్లో ఓకే ఈ ఎంటైర్ జూన్ మంత్లో ఓన్లీ 15th వరకు మండే టు ఫ్రైడే, అంటే ఇంకా సింపుల్గా ఏంటి 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14. సో ఈ 10 days మాత్రమే వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు అంటే నేను ఓన్లీ 1st to 15th ఇచ్చాను కదా, ఆ 15th తర్వాత వచ్చే మండే కానీ ట్యూస్డే కానీ ఇవన్నీ నాకు అనవసరము. ఓన్లీ 15th వరకే పిక్ చేసుకొని, అది కూడా ఓన్లీ జూన్ మంత్ పిక్ చేసుకొని నేను ఇస్తున్నాను. సో అది డే. లేదు నాకు ఎనీ డే, అంటే నాకు ఫస్ట్ డే 4నా డే 30యా నాకు డజంట్ మ్యాటర్, నేను సింపుల్గా ఏ డే అయినా పర్లేదు అనుకుంటే స్టార్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి అని చెప్పానంటే హవర్స్. సో ఎవ్రీ డే ఎట్ 6 PM అంటే 18, ఓకే 24 hours ఫార్మాట్లో. సో 18 అని ఇచ్చాను అంటే ఏంటి అని చెప్పానంటే 6 PM. సో ఎగ్జాక్ట్లీ 6 PM 6:30 అంటే 6 ఇక్కడ 30 ఇచ్చామనుకోండి, అది మినిట్స్. సో దీని అర్థం ఏంటి అని చెప్పానంటే ఓకే, సో ఈవెన్ ఇది కూడా ఇస్తాను, 1st to 15th అని ఇస్తాను. సో జూన్ మంత్లో ఓన్లీ మండే టు ఫ్రైడే, సాటర్డేలు సండేలు కాకుండా ఓన్లీ జూలై మంత్లో ఓన్లీ మండే టు ఫ్రైడే, దట్ టు ఓన్లీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మాత్రమే, ప్రతిరోజు సాయంత్రం 6:30 ఓకే, సో అది దీని అర్థము. సో ఇలా మనము మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చేసి ఓకే మనకి నాకు ఇక్కడ మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాల్యూస్ అయితే చేంజ్ చేసి మనము స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవైతే చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఇదైతే అర్థం చేసుకుంటే మీకు క్రాన్ ట్యాబ్ ఎడిట్ అవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనము క్రాన్ ట్యాబ్ ఎడిట్ చేయాలి అని చెప్పానంటే రైట్, ఐ థింక్ నా సెషన్ అయితే డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. సో మళ్ళీ కనెక్ట్ అవుదామా. పబ్లిక్ ఐపీ ట్యాబ్ చేసి SSH-i next EC2-user. ఓకే, సో sudo spaces ఇచ్చేసాను, రూట్ యూజర్గా వర్క్ అవుతున్నా. సో ఇప్పుడు నేను ఈ క్రాన్ ట్యాబ్ అనే ఫైల్ని మాడిఫై చేసి ఒక చిన్న కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసము మనకి క్రాన్ ట్యాబ్ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే సో ఈటీసీ అనే లొకేషన్లో ఉంటుంది. ఫస్ట్ ఈటీసీ లొకేషన్లోకి వెళ్దాము. సో నేను ఈటీసీ లొకేషన్లోకి వెళ్ళాను, ప్రస్తుతానికి ఈటీసీ లొకేషన్లో ఉన్నాను. సో ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే cron.daily ఉంది, cron.hourly ఉంది, అంటే ఏదైనా హవర్లీ రన్ కావడానికి వీక్లీ రన్ కావడానికి అవైతే యూజ్ అవుతాయి. సో వీటితో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్రాన్ ట్యాబ్ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ అనేది అయితే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. సో నేను విఐఎం ఎడిటర్ తీసుకొని క్రాన్ ట్యాబ్ అని ఇచ్చాను. సో ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కామెంట్ అవుట్ హ్యాష్ ట్యాగ్ ఉంది అని చెప్పానంటే అవన్నీ కామెంట్ అవుట్ ఉన్నట్టు. సో నేను అయితే ఈ క్రాన్ ట్యాబ్ అనే ఫైల్ యూజర్తో అవసరం లేకుండా అందరి యూజర్లకు వస్తుంది. ఇది మనకి ఒక కమాండ్ నేను ఓన్లీ రూట్ యూజర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా, ఓన్లీ EC2-user-k ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పని అంటున్నా. అలాంటి టైంలో మనం ఈ ఫైల్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఒక సింపుల్ కమాండ్ ఉంది, cron tab -e అని ఇచ్చామనుకోండి, ఆ స్పెసిఫిక్ యూజర్కి మాత్రమే ఎడిట్ అవుద్ది. ఓకే, సో నా ఇందాక మనం డిస్కస్ చేసిన 5 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ 5 ఫీల్డ్స్ రాయాలి. సో నేనేమనుకుంటున్నాను అని చెప్పానంటే every single minute on every single day, doesn't matter what day it is, doesn't matter what month it is, every single month, so every single year అలా. సో టోటల్ 5 స్టార్స్ ఇచ్చేసాను. మనకి 5 స్టార్స్ ఇస్తే దాని అర్థం ఏంటి అని చెప్పానంటే ప్రతి ఒక 1 minute కి, సో అది ఏ డే అయినా కానివ్వండి, ఏ మంత్ అయినా కానివ్వండి,
ఏ డేట్ అయినా కానివ్వండి, ఏ హవర్ అయినా కానివ్వండి, ఏ మినిట్ అయినా కానివ్వండి. సో, ప్రతి ఒక్క మినిట్‌కి ఓకే. ఇది నెక్స్ట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుద్ది అని చెప్పేసి. 7:19కి ట్రిగ్గర్ అయిద్ది. ఆ తర్వాత 7:20కి ట్రిగ్గర్ అయిద్ది. అలా ప్రతి 1 మినిట్‌కి ట్రిగ్గర్ అవుద్ది. రైట్. సో, యాహ్! సో, ఈ ఆప్షన్ ఉంది గదా! సో, రైట్. సో, ఇది నేను ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి అని అనుకుంటున్నా. ప్రతి 1 మినిట్‌కి సో, దెన్ మీరు ఏ యూజర్ ద్వారా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనం కమాండ్ ఇవ్వాలి. సో, ఏ యూజర్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే రూట్ యూజర్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నా. సో, దెన్ మనం నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటి అని చెప్పానంటే, ఇక్కడ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇందాక మనం డిస్కస్ చేసిన డేట్ కమాండ్ ఉంది గదా! ఆ డేట్ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను. అయితే దాని అవుట్‌పుట్ అయితే నేను ఒక టెస్ట్ ఫైల్‌లోకి అపెండ్ చేస్తాను. సో, ఈ ఫైల్ ఎక్కడ అంటే హోమ్ ఆఫ్ EC2 -userలో cron test.txt అని ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు మీరు ఈ కమాండ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక 1 మినిట్‌కి రూట్ యూజర్ క్రెడెన్షియల్స్‌తో ఈ డేట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే. కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ అవుట్‌పుట్ ఎక్కడ రాస్తది అని చెప్పానంటే, అవుట్‌పుట్ వచ్చేసి ఈ cron tab test అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుద్ది హోమ్ ఆఫ్ EC2 -user లొకేషన్‌లో. ఓకే. సో, ప్రెస్ ఎస్కేప్ WQ. సో, ప్రస్తుతానికి హోమ్ ఆఫ్ EC2 -user లొకేషన్‌లో మనకి ఆ ఫైల్ ఉందా అని చెప్పానంటే ఇప్పుడే క్రియేట్ అయినట్టుంది. సో, క్యాట్ cron test అని ఇస్తే ఇక్కడ చూడండి 7:20కి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపే 1 మినిట్ అయిపోయింది. అది ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. సో, మనం ఇంకొక 1 మినిట్ గానీ, 2 మినిట్స్ కానీ వెయిట్ చేస్తే ఈ ఎవ్రీ 1 మినిట్‌కి ఫైల్ అనేది అప్డేట్ అవుద్ది. ఎందుకంటే నేను 2 సింబల్స్ ఇచ్చాను. అపెండ్ ఆప్షన్ ఇచ్చాను. ఓవర్ రైడ్ ఇవ్వలేదు కాబట్టి. సో, అంటే జస్ట్ అవుట్‌పుట్ కోసము. నెక్స్ట్ 1 మినిట్‌లో మనకి ఏమైద్ది 7:21 వస్తది. ఆ తర్వాత 1 మినిట్‌లో 7:22 వస్తది. 7:23 వస్తది. సో, ఫర్ ఎవ్రీ సింగిల్ మినిట్ మనకి అదైతే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సో, ఇది ఒక ఆప్షన్. ఇది ఇలాగే ఉంచేస్తాను. ఇదొక ఆప్షన్. సో, వీటితో పాటు మనం రియల్ ఎన్విరాన్మెంట్‌లో అక్కడ అలా సింపుల్‌గా కమాండ్ అక్కడే ఇస్తామా అని చెప్పానంటే, అక్కడ ఇవ్వకపోవచ్చు చాలా మట్టికి. మనం రియల్ ఎన్విరాన్మెంట్‌లో ఏం చేస్తాము అని చెప్పానంటే, మనకు కావాల్సిన స్క్రిప్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఆ స్క్రిప్ట్‌ని అక్కడ పాయింట్ చేస్తాం మనము. రైట్. ఇందాక మనం చూసినట్టు cron test.txt అనే ఫైల్ ఉంది కదా! సో, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి. నేను అది కాన్ఫిగర్ చేసి 3 మినిట్స్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 1 మినిట్ ఇదైతే అవుట్‌పుట్ ఇక్కడ వస్తూనే ఉంది. సో, ఇది cron tab ఫర్ ఆల్ యూజర్స్. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఓన్లీ రూట్ హూ యామ్ ఐ ఓన్లీ రూట్ యూజర్ ద్వారా వర్క్ అవుతున్నాను కదా! ఈ రూట్ యూజర్ ద్వారా వర్క్ అవుతున్నప్పుడు ఓన్లీ రూట్ యూజర్‌కే ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా కమాండ్ ఇవ్వాలనుకుంటున్నా. సో, ఏదన్నా యాక్టివిటీ ఓన్లీ రూట్ యూజర్ ద్వారా వర్క్ చేయాలనుకుంటున్నా. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అని చెప్పానంటే, cron tab -e అని ఇచ్చామనుకోండి. ఏ యూజర్ ద్వారా వర్క్ అవుతున్నామో ఆ యూజర్ క్రెడెన్షియల్స్‌తో మాత్రమే ఆ స్క్రిప్ట్ గాని, ఆ జాబ్ గాని రన్ అవుద్ది. మనకి cron tab -l అని ఇచ్చామనుకోండి ఇప్పటివరకు ఏదన్నా క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ అయ్యి ఉందా? ఈ స్పెసిఫిక్ లాగిన్ అయ్యున్న రూట్ యూజర్‌కి. అంటే మనకి డౌట్ రావచ్చు. ఇందాక నేను ఒక క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేశాను గదా! బట్ క్రాన్ ట్యాబ్ -l అని ఇవ్వగానే నో క్రాన్ ట్యాబ్ ఫర్ రూట్ అని వస్తుంది గదా! సో, ఇందాక ఇచ్చిన ఫైల్ అన్ని యూజర్స్‌కి మనం అక్కడ పాస్ చేసిన యూజర్ ద్వారా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఓన్లీ రూట్ యూజర్‌కే కాన్ఫిగర్ చేయాలి అనంటే క్రాన్ ట్యాబ్ -e అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఓన్లీ రూట్ యూజర్‌కే ఇవ్వచ్చు మనము. సో, ఇక్కడ ఎవ్రీ 1 మినిట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. సో, ఇక్కడ మనము ఏ మనం టైమ్ అవైతే ఆప్షన్స్ ఇచ్చేసి దెన్ ఏం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చామనుకోండి. సో, ఇది ఈ రూట్ యూజర్ ద్వారా ఓకే. సో, ఓన్లీ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ ఆ యూజర్‌కే అవైలబుల్ ఉంటది. సో, అది రూట్ యూజర్‌ది. ఓన్లీ రూట్ యూజర్ ద్వారా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పనంటే. సో, అదండి ఈ క్రాన్ ట్యాబ్ గురించి. మనకి ఏడబ్ల్యూఎస్‌లో కూడా క్రాన్ ట్యాబ్ యూజ్ చేస్తాము. దానికోసం మనము ఈవెంట్ బ్రిడ్జ్ అనే సర్వీస్ యూజ్ చేస్తాము. కాకపోతే ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు అని చెప్పానంటే, ఇంకో కొంచెం ఎక్కువ ఆప్షన్స్ యాడ్ చేశాడు. సో, ఈవెంట్ బ్రిడ్జ్
క్రాన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఇచ్చామనుకోండి, ఇక్కడ క్రాన్ ఎక్స్ప్రెషన్ రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రాన్ ఎక్స్ప్రెషన్ రిఫరెన్స్లో ఇది మినిట్స్, ఇది హవర్స్, డే ఆఫ్ మంత్, మంత్, డే ఆఫ్ వీక్, ఇయర్ ఇలా ఉంది కదా. సో ఈ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటి అని చెప్పానంటే 5 ఫీల్డ్స్ కాకుండా 6 ఫీల్డ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, బట్ మనకి రెగ్యులర్ లినక్స్లో మాత్రం 5 ఫీల్డ్స్ వస్తాయి. ఓకే, సో ఈ మంత్ అండ్ డే ఆఫ్ ఎ వీక్, డే ఆఫ్ ఎ మంత్, ఈ ఇయర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, రైట్. సో యా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టైమ్ డేట్ సిటిఎల్ యాజ్ వెల్ యాజ్ క్రాన్ ట్యాగ్. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. See you again in next videos. Thank you guys.